Hello everyone, welcome to our YouTube channel Popcorn and Pulihora. సో నేను నిన్న డ్రామా అని ఒక మూవీ చూడడం జరిగింది. అదొక ఇంగ్లీష్ మూవీ అనమాట. ఐ థింక్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ ఫ్రమ్ ద పాస్ట్ 6 months ఐ గెస్. సిన్స్ వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుండి ఇట్స్ బీన్ లైక్ ఆన్ మై వాట్సాప్ స్టేటస్ వెనెవర్ ఐ ఫీల్ లైక్ ఐ వాజ్ గెటింగ్ బోర్డ్ ఆర్ వాంటెడ్ టు వాచ్ అ రామ్ కామ్. నేను చాలా యాంటిసిపేట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట for this movie since 6 months, because first point was the lead roles, Robert Pattinson. I am a huge Robert Pattinson fan since Twilight days, or even before that Harry Potter and the Goblet of Fire lo first ఆయన ఎప్పుడైతే కనిపించారో అప్పటి నుండి నేను ఫ్యాన్. And of course Zendaya, I am a huge fan of Zendaya. I love her range, I love her acting. She's very refreshing in any role you throw at her. So I was anticipating crazily for this movie, and finally yesterday it got released worldwide and I could catch it in theaters. So I wanted to talk about this one because నేనేమనుకున్నానంటే డ్రామా అంటారు, ఏముండదు ఇందులో, ఏదో ఒక రొటీన్ రామ్ కామ్ అయి ఉంటుంది, ఏదో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అయి ఉంటుంది ఫర్ సమ్ స్టూపిడ్ సిల్లీ థింగ్, అండ్ ద మూవీ వుడ్ రివాల్వ్ అరౌండ్ దాట్. బట్ ద వే దే హ్యాండిల్డ్ ఇట్ టు బిగిన్ విత్, అది ఏదైతే ఎట్లా అయితే స్టార్ట్ అవుతుందో ఇట్ డజంట్ స్టార్ట్ ఇన్ అ రొటీన్ సెటప్. లైక్ ఒక ఈవెంట్ తర్వాత ఈవెంట్ ఏదైతే ఎలా అయితే ఫాలో అవుతారో రామ్ కామ్లో అలా ఫాలో అవ్వరు వీళ్ళు మొత్తం ఆర్డర్ అంతా టట సీన్స్ అన్నీ మీకు 2 years బ్యాక్ అయిన సీన్స్ ముందర వస్తాయి, ఇప్పుడు ముందర వస్తుంది, దాని తర్వాత ఇది వస్తుంది. But even though the order or the sequence of the scenes is like AC, BC, whatever, you will not be confused. In your mind, it will seem like you are arriving from A to B only and B to C only. So, adi achieve cheyadam right now is a huge task, because నాకు genuinely అలా పాస్ట్ పాస్ట్ షఫుల్ చేసినప్పుడు మైండ్ చాలా తిరుగుతుంది అనమాట. బికాజ్ నాకు లీనియర్ స్క్రీన్ ప్లే చాలా ఇష్టం. నాకు జెన్యున్లీ ఎందుకు అది అట్లా చేస్తారు అని ఒక కమెంటరీ నడుస్తుంది మైండ్లో, వెన్ ఇట్స్ ఈవెన్ అన్నెసెసరీ టు డూ దాట్. బట్ ఈ మూవీలో సర్ప్రైజింగ్లీ ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. అండ్ అనదర్ థింగ్ విచ్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ వాజ్ ది సౌండ్ ట్రాక్. ఐ లైక్ ద వే దట్ మ్యూజిక్ బ్రింగ్స్ అవుట్ ఎమోషన్స్ ఇన్ మూవీస్, అండ్ ఇట్ ఈస్ లైక్ అ బ్యాక్ బోన్ ఫర్ అ మూవీ. అండ్ డ్రామాలో అది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఐ ఆల్సో లైక్ ది కెమెరా వర్క్. I am a huge sucker for any movie which is shot in New York, so little bit biased towards that. బట్ రిగార్డ్లెస్ నాకు వాళ్ళ ఇల్లు ఏదైతే ఉంటుందో అండ్ ఆ ఇల్లు చాలా నచ్చింది నాకు. అండ్ ద షార్ట్స్ బిట్వీన్ దెమ్ వర్ ఆల్సో రియలీ రిఫ్రెషింగ్ టు వాచ్. సో టెక్నికాలిటీస్ ఆఫ్ ద మూవీ రియలీ వర్క్డ్ అవుట్ ఫర్ మీ, అండ్ ద యాక్టింగ్ ఆస్పెక్ట్స్ వర్ గుడ్ బికాస్ Zendaya was really refreshing to see on screen. లైక్ ఆమెవి 4 మూవీస్ లైనప్ ఉంది ఇయర్లో, అండ్ 3 రాబర్ట్ ప్యాటిన్సన్తోనే. ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డ్యూన్ 3 ఆల్రెడీ. బట్ యా, గివెన్ ద ఫ్యాక్ట్ that we are talking about Zendaya has already done movies like this, like mainstream movies kaakunda kuda she was in rom-coms previously also, or else romantic movies where there is some conflict or whatever between the partner and her, and ఆ ఎమోషన్స్ ఆ రేంజ్ నేను ఆల్రెడీ మ్యాల్కమ్ అండ్ మేరీ అని ఒక నెట్ఫ్లిక్స్ మూవీలో చూసేసానని అనుకున్నాను. అఫ్ కోర్స్ మ్యాల్కమ్ అండ్ మేరీ ఈజ్ అ వెరీ ఇంటెన్స్ మూవీ, బట్ ఈ మూవీ అంత ఇంటెన్స్ కాకపోయినా కూడా the ease with which she does complex scenes is quite refreshing. So we have to give her kudos to that. And now coming back a little bit towards the plot, so నేను చెప్పినట్టు నాకు ఆ సీక్వెన్సింగ్ ఆఫ్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. The second was the OST to summarize. The third was the chemistry between the lead pair, of course. But the fourth point which was actually really refreshing about this movie was, నేను చెప్పినట్టే ఇందాక ఇది ఒక రొటీన్ రామ్ కామ్ అయితే కాదు, డ్రామాకి ఒక మంచి కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంటుందని చెప్పా కదా. సో వీళ్ళ వెడ్డింగ్కి 1 week ముందర ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో చార్లీ అండ్ ఎమ్మా, వాళ్ళు ఒక గేమ్ ఆడతారు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్తో. వాట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ యూ హ్యావ్ ఎవర్ డన్ ఇన్ యువర్ లైఫ్?
So the worst thing I have ever done, or you have ever done, or my spouse has ever done, or my best friend has ever done, వీటన్నిటికీ పారామీటర్స్ ఉంటాయి. బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ you are, or what kind of socio-economic background you come from, ethnicity you come from, what kind of content you consume, what is your threshold and tolerance for emotions. దీనికి చాలా పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒకటి వర్స్ట్ థింగ్ చేసి ఉండొచ్చు, నాకు అది వర్స్ట్ థింగ్ అని అనుకోకపోయి ఉండొచ్చు. నేను ఐ కెన్ జస్ట్ క్యాజువలీ సే దట్ ఇదేం వర్స్ అని అనుకోవచ్చు, రైట్? సో ఇట్ డిపెండ్స్ ఆన్ అ లాట్ ఆఫ్ పారామీటర్స్. సో దే ఎండ్ అప్ ప్లేయింగ్ దిస్ గేమ్ అండ్ సంథింగ్ ఈజ్ revealed and it's quite big, and the rest of the movie follows on how this couple endures, this situation and proceeds with the wedding, or doesn't proceed with the wedding, or what happens at the wedding basically. So I'm not going to reveal what was the worst thing they might have done or who might have done, but yeah, I think you should see that worst thing part for yourself. Check it out in the theaters. But before I end this video, this movie smartly covers up one more thing. ఇది చాలా సటిల్గా మన సోషియో సినారియోస్ ఏదైతే యుఎస్లో అవుతున్నాయో కమెంటరీ ఇస్తుంది. ఈవెన్ దో ఇట్స్ అ క్యాజువల్ మూవీ, లైక్ ఇట్ విల్ మేక్ యూ థింక్ అనమాట. సో అండ్ ద లెంత్ ఆఫ్ ద మూవీ ఈజ్ ఆల్సో నాట్ ఎట్ ఆల్ అ ప్రాబ్లమ్. ఇట్స్ లైక్ 2 hours less say. So I think it's a nice ride. Go for it if you have the time. So yeah, have fun. It's the weekend. Try to catch the drama if you want to. Bye. Take care.